అమిత్ షా హైదరాబాద్ టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వాళ్ళకి నిరాశ కలిగించే పరిణామం. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసేటటువంటిది గణేష్ నిమజ్జనంలో హైదరాబాదు, ముంబై ఇవి రెండు పోటీ పడి జరుగుతాయి. దాదాపుగా 50,000 పెద్ద గణేష విగ్రహాల నిమజ్జనం జరిగేటటువంటిది 6వ తారీఖున జరగబోతున్నటువంటిది. ఇప్పటికీ కొన్ని వేల నిమజ్జనాలు జరిగి ఉంటాయి, కానీ ఒకేసారి ఒక శోభాయాత్రలాగా జరిపేటటువంటి నిమజ్జనం అనేటటువంటిది ఓ ప్రత్యేకంగా ఉంటుంది. అది మనం కూడా చూస్తాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాంటి నిమజ్జనోత్సవానికి ఒకవైపున అమిత్ షానే ఏకంగా అటెండ్ అవుతున్నారంటే తెలంగాణ మీద ఎంత సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని ఇంతకుముందు అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారాలు చూడాల్సి ఉంది. అందులో ఏదైతే ఒకవైపున పోటీ పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద సీన్ ఏం లేదు, ఈజీగా అటు రాధాకృష్ణన్ విజయం సాధించేస్తారు, సుదర్శన్ రెడ్డికి అంత అవకాశం లేదు. అసలు ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ గెలిపితే ఎన్ని ఓట్లు పడతాయో చూసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్. అయినా సరే సీరియస్గానే ఉండాలని చెప్పి భావించి అమిత్ షా టూర్ క్యాన్సిల్ చేసుకోవడం అన్నటువంటిది ఒక రకంగా తెలంగాణ బీజేపీ నాయకులకు నిరాశ వాతావరణం.